డే 2 జీరో నుంచి సాఫ్ట్వేర్ బిజినెస్ బిల్డ్ చేస్తున్న జర్నీలో ఇప్పటికీ నా దగ్గర జీరో ఇన్వెస్ట్మెంట్, నో కోడింగ్ స్కిల్స్, నో టీమ్ ఎట్ ఆల్. అని నిజం చెప్పాలంటే ఇంకా నాకు పర్ఫెక్ట్ ఐడియా కూడా లేదు, రైట్? కానీ ఇవాళ అది చేంజ్ అవుతుంది. యూనో గైస్, మీరు డే 1 చూస్తుంటే నేను 0 నుంచి 6 ఫిగర్ SaaS బిజినెస్ వరకు జర్నీ డాక్యుమెంట్ చేస్తున్నాను అని తెలుసు మీకు, రైట్? నో ఫేక్ గురూస్, నో షార్ట్ కట్స్, జస్ట్ రియల్ వర్క్ అనమాట. మరి ఇవాళ నా గోల్ ఈజ్ వెరీ సింపుల్. ఒక ప్రాబ్లమ్ని కనుక్కోవడం, దాన్ని వ్యాలిడేట్ చేయడం, మరి ఒక ఐడియా పిక్ చేసి దాన్ని బిల్డ్ చేయడం, సింపుల్. కానీ నిజం చెప్పాలంటే ఇది హార్డెస్ట్ పార్ట్ ఈ జర్నీలో. చాలామంది ఇక్కడే స్టక్ అయిపోతారు. చాలా ఐడియాస్, చాలా కన్ఫ్యూజన్, మరి రాంగ్ డిసిషన్ తీసుకుంటామని కొంచెం భయం ఉంటుంది. నేను కూడా లిటరల్లీ ఓవర్ థింకింగ్లో పడిపోయాను గైస్. కానీ తర్వాత నాకు ఒక్కటి క్లియర్గా అర్థమైంది. నాకు పర్ఫెక్ట్ ఐడియా అవసరం లేదని క్లియర్గా తెలుసుకున్నాను. నేను పీపుల్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం మీద పనిచేస్తే చాలని అనుకున్నాను. కొత్తగా ఉండాల్సిన అవసరం లేదు, రెవల్యూషనరీగా ఉండాల్సిన కూడా అవసరం లేదు, యూస్ఫుల్గా ఉంటే చాలు అది. సో నేను ఏం చేశానంటే పీపుల్ ఎక్కడ కంప్లైంట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేశాను. లైక్ ఆన్ రెడిట్, యూట్యూబ్ కామెంట్స్, ట్విట్టర్, గూగుల్ సెర్చ్, ఫార్మ్స్. అండ్ అక్కడ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాను, పీపుల్ ఇప్పుడు ఏం స్ట్రగుల్ అవుతున్నారు అని అడిగాను, అంతే. కానీ అక్కడితో ఆగలేను. నేను ఇంకొంచెం డిఫరెంట్గా ఆలోచించాను. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. ఆల్మోస్ట్ 20 డిఫరెంట్ జాబ్ కేటగిరీస్ నుంచి 20 డిఫరెంట్ ఫ్రెండ్స్తో మాట్లాడాను అనమాట. డిఫరెంట్ ఇండస్ట్రీస్, డిఫరెంట్ రోల్స్. మరి నేను చూసిన పాయింట్ ఏంటంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రాబ్లంతో స్ట్రగుల్ అవుతున్నారు. కొన్ని వర్క్ ఫ్లోస్ ఇష్యూస్, కొన్ని రిపీటెటివ్ టాస్క్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి, ఇంకొన్ని వాళ్ళు టూల్స్ వల్ల కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రాబ్లమ్స్ డిఫరెంట్, కానీ కామన్ పాయింట్ ఒక్కటే గాయస్, ఇక్కడ వాళ్ళ సిస్టమ్స్ ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. అది నాకు క్లియర్ పిక్చర్ ఇచ్చేసింది. నేను కొన్ని ప్యాటర్న్స్ కూడా నోటీస్ చేశాను. లైక్ పీపుల్ సింపుల్ టూల్స్ కావాలని అనుకుంటున్నారు, ఆటోమేషన్ కావాలి, ఫాస్ట్గా పని అయిపోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లేకుండా వాళ్ళ సొంత ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. కాంప్లెక్సిటీ కాదు, జస్ట్ పని చేస్తే చాలు వాళ్ళకి. కానీ ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఐడియా పిక్ చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా పర్టికులర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేస్తారనమాట. కానీ ఇప్పటి వరకు మీకు చెప్పిన దాంట్లో నేను అలా చేయట్లేదు. ముందుగా నేను ఆ ప్రాబ్లమ్ని వ్యాలిడేట్ చేస్తున్నాను. లైక్ పీపుల్ సెర్చ్ చేస్తున్నారా పర్టికులర్ కీవర్డ్స్ని, పర్టికులర్ సోర్స్ని, కాంపిటేటర్స్ ఉన్నారా లేరా, సిమిలర్ టూల్స్కి మనీ పే చేస్తున్నారా లేరా కస్టమర్స్. అండ్ గాయస్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంపిటేటర్స్ ఉంటే అది యాక్చువల్గా మంచి సైన్ అనమాట. ఎందుకంటే డిమాండ్ ఉండి పీపుల్ ఆల్రెడీ దానికోసం పే చేస్తున్నారు. సో అది చూసి పీపుల్తో మాట్లాడి ప్రాబ్లమ్స్ రీసెర్చ్ చేసి నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది గాయస్. ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 20 డిఫరెంట్ పీపుల్తో, 20 డిఫరెంట్ ఫ్రెండ్స్తో మాట్లాడానని. సో నేను 20 ప్రాబ్లమ్స్కి 20 సాఫ్ట్వేర్స్ అసలు బిల్డ్ చేయలేను గాయస్. హెడేక్, టైం వేస్ట్, అండ్ లాట్ ఆఫ్ మనీ వేస్ట్. అది స్కేలబుల్ కాదనమాట. అప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఒకవేళ నేను మల్టిపుల్ టూల్స్ కాకుండా ఒక సింగిల్ సాఫ్ట్వేర్ ఎందుకు క్రియేట్ చేయలేను డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి. ఒక్క ప్లేస్లోనే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేసుకునేటట్టు ఎందుకు బిల్డ్ చేయలేనని నాకు అర్థమైపోయింది. అక్కడే క్లిక్ అయిపోయింది నాకు. సపరేట్ టూల్స్ కాకుండా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయాలని, అండ్ బిల్డ్ చేస్తా కూడా. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ కేటగిరీస్కి యూజ్ అయ్యేలాగా ఐ విల్ బీ డూయింగ్ దట్ ఫర్ ష్యూర్. సింపుల్, ఫ్లెక్సిబుల్ అండ్ యూస్ఫుల్ ఉంటే చాలు వాళ్ళకి. నేను ముందుగా తెలుసుకుంటున్న ఐడియా అనమాట. సో గాయస్, డే 3లో నేను ఇది బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను స్క్రాచ్ నుంచి, ఏఐ యూజ్ చేసి, జీరో కోడింగ్తో. ఓకే, నాకు కోడింగ్ స్కిల్స్ అనేది లేదు. సో నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇది చూస్తున్న వాళ్ళైతే కామెంట్స్లో చెప్పండి గాయస్, మీ డైలీ వర్క్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంది, నేను దాన్ని సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అది ఆలోచిస్తాను. ఇది నిజంగా వర్క్ అవుతుందా అని చూడాలని అనుకుంటే మీరు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి గాయస్, సో యూ నెవర్ మిస్ ఎనీ నెక్స్ట్ నోటిఫికేషన్. ఎందుకంటే నెక్స్ట్ మనం ఈ ఐడియాని రియల్ ప్రోడక్ట్గా మార్చబోతున్నాం గాయస్. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తుందో ఇది. ఐల్ క్యాచ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.